బొజ్జు శ్రవణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సిపి సజ్జనార్ ఆదేశాలతో గత కొన్ని రోజులుగా నగర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేవలం 4 రోజుల్లోనే 43 లక్షల విలువైన 2150 బాబిళ్లను సీజ్ చేశారు. 57 మందిని అరెస్టు చేశారు. గత నెల రోజులుగా సాగినటువంటి ఈ వేటలో మొత్తం 1.68 కోట్ల రూపాయల విలువైన మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పక్షులు మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారినటువంటి ఈ కిల్లర్ మాంజాను అమ్మినా వాడినా కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి వేళ చైనా మాంజా అమ్మకాలపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సిపి సజ్జనార్ ఆదేశాలతో గత కొన్ని రోజులుగా నగర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేవలం 4 రోజుల్లోనే 43 లక్షల విలువైన 2150 బాబిళ్లను సీజ్ చేశారు. అదేవిధంగా 57 మందిని అరెస్టు చేశారు. గత నెల రోజులుగా సాగినటువంటి ఈ వేటలో మొత్తం 1.68 కోట్ల రూపాయల విలువైన మాంజాను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. పక్షులు మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారినటువంటి ఈ కిల్లర్ మాంజాను అమ్మినా వాడినా కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. ఇంకా కొంతమంది ఈ యొక్క దొంగచాటిగా ఈ యొక్క చైనీస్ మాంజాన్ని అమ్ముతూనే ఉంటారు. ప్రజలు కూడా కొంటూనే ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు గత ఒక నెలపై నుంచి చాలా ఉక్కుపాదం మోపించి ఈ ఒక చైనీస్ మాంజా పైన. సో ఎవరెవరు పాత అఫెండర్స్ ఉన్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళపైన చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. గోడౌన్స్ మన పైన కూడా మనము దాడి చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్స్ని మనము కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్సు ప్లస్ మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ స్వయంతంగా జాయింట్ ఆపరేషన్స్ని కండక్ట్ చేసి చాలా చోట్ల కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా మొత్తము 103 కేసుని మనం కట్టడం జరిగింది. దాదాపు 143 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1,24,52,000 పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ని 6,226 బాబిన్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. సంక్రాంతి వేళ చైనా మాంజా అమ్మకాలపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సిపి సజ్జనార్ ఆదేశాలతో గత కొన్ని రోజులుగా నగర వ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక లైవ్ లో అందిస్తారు. హారిక చెప్పని చైనా మాంజా ఒకవైపు పక్షులతో పాటుగా మనుషులకు కూడా ముప్పుగా వాటిల్లుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆల్మోస్ట్ 60 మంది వరకు అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్, అంటే మనం ఈ రోజు కూడా చూసాం సిరాజ్, ఏఎస్ఐ ఎవరైతే ఉప్పల్ నుంచి వెళ్తున్నారో ఆ టైంలో ఆయనకి గొంతుకు తట్టుకొని పూర్తిగా ఆయన గాయాల పాలయ్యారు. వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న కామినేని హాస్పిటల్కి తరలించినప్పటికీ ఆయన పరిస్థితి స్థిమితంగా ఉంది. అంటే ఈ మధ్య మనం చూసిన ఈ చైనా మాంజా వల్ల ఇప్పుడు మరణాలు సంభవించకపోయినప్పటికీ ఒక పక్క మాత్రం ఈ యాక్సిడెంట్లు మాత్రం కంటిన్యూస్గా అవుతూనే ఉన్నాయి అనే మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ చైనా మాంజాని నిషేధించాలి, అసలు ఇది రావద్దు మార్కెట్లోకి అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఈ చైనా మాంజా మీద స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేసినా కూడా ఎక్కడికక్కడ ఇవి దొరుకుతూనే ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం, దాదాపు నెల రోజుల పాటు ఈ నెల లోపలనే దాదాపు అంటే 8వ తారీఖు నుంచి 11 మధ్యలో కూడా మనకు దాదాపు 29 కేసులు 59 మంది పట్టుబడ్డట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. దాదాపు 49 లక్షలకు సంబంధించిన బాబిన్లు దొరికాయి ఇప్పటికీ. అయితే ఇంకో పక్క కూడా ఈ నెల రోజుల పాటు దాదాపు 1,69,00,000 మంది 60 లక్షలు దొరికినట్టు కూడా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఏదైతే
2000కు పైగా ఈ బాబిన్లు దొరికాయి అని చెప్పేసి ఆల్రెడీ సిపి సజ్జనార్ కూడా దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం, పైగా ఎవరు ప్రాణాలు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంటే గాల్లో ఎగరాల్సింది పతంగులే కానీ ఇటు మనుషుల ప్రాణాలు కాదు, పక్షుల ప్రాణాలు కాదు అని చెప్పేసి కూడా ఆయన సందేశం ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ చైనా మాంజా ఏదైతే ఉందో ఇది మార్కెట్లో ఇంకా కొనసాగుతూనే ఉంది, అమ్మబడుతుంది, అలాగే కొనబడుతుంది అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి ఇంకా ఎన్ని స్పెషల్ డ్రైవ్లు చేసినా కూడా ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే మరి లీగల్గా ఇల్లీగల్గా ఎక్కడ అమ్ముతున్నారు అన్నది మాత్రం ఇంకా మనకు ఒక ఐడియా మాత్రం రాలేదు. ఇటు మంగళహాట్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, ధూల్పేట్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో ఇవి అమ్మబడుతున్నాయి అని చెప్పేసి ఒక పక్క మనకు ఉన్న సమాచారం. కానీ అయినా కూడా ఇంకా అక్కడ ఇది ఇల్లీగల్గా కొనసాగుతూనే ఉంది. ఒక పక్క ప్రజలకు కూడా ఇది సర్వ్ చేయబడుతుంది. మరి ప్రజలకి అంటే ఏదైతే ఇప్పుడు చిన్నపిల్లలకు అది చైనా మాంజానా, నార్మల్ మాంజానా, సింథటిక్ మాంజానా అనేది మాత్రం తెలిసే పరిస్థితి ఉండదు. కానీ ఎవరైతే కొనిస్తున్నారో, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి మాత్రం ఒక అవగాహన అయితే కల్పించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి చైనా మాంజా అంటే ఎట్లుంటుంది, అది కట్ అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా మనము ఒక అవగాహన ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకనంటే ఇంకా చైనా మాంజా అల్చల్ చేస్తుంది అని అంటే ఖచ్చితంగా అవగాహన లోపమే అని మాత్రం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇంకా ఒక పక్క ఈ స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేయడం పోలీస్ శాఖ, అందులో ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఏదైతే యమధర్మరాజు కాచుకొని ఉంటాడు అన్నదానికి ఇక్కడ వాళ్ళు స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేస్తున్నారు. యమధర్మరాజు వేషంలో చూపెట్టి మరి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మీపైనే ఉంది అని చెప్తూ, అలాగే మీరు సేఫ్గా ఇంటికి చేరుకోవాలి, మీరు సేఫ్గా మీ డెస్టినేషన్ని చేరుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా హెల్మెట్, అలాగే ఒక ఇటు సీట్ బెల్ట్ల గురించి చెప్తున్నప్పటికీ మనకు 2 వీలర్ల మీద వెళ్ళే వ్యక్తులకే ఎక్కువగా ప్రమాదం పొంచి ఉందనే చెప్పుకోవాలి ఈ చైనా మాంజా వల్ల. కాబట్టి ఖచ్చితంగా ఈ చైనా మాంజాని నిషేధించాలి అంటే ప్రతి పౌరుడి మీద ఈ బాధ్యత ఉందనే చెప్పుకోవాలి సిరాజ్. ఎందుకంటే ఈ కిల్లర్ మాంజాలో చాలా వరకు కూడా ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఇది ఇక్కడే తయారవుతుందా లేదా చైనా నుంచి దిగుమతి అవుతుందా, సరఫరా అవుతుందా, ఒకవేళ ఇక్కడే తయారు చేస్తే ఎక్కడ దీని మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అనేటువంటి అనేక క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. దీని మీద పోలీసులు ఏమైనా స్పందించారా? సో ఆ విధంగా ఏమైనా తనిఖీలు చేపట్టేటువంటి చర్యలు చేపట్టారా? డెఫినెట్గా ఇది మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న దానికంటే ఇక్కడే ఏదో ఒక గోడాంలనో లేకపోతే ఇంకా ఎక్కడో ఇది తయారు చేస్తున్నారు అన్నది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి అది ఎక్కడ తయారు చేస్తున్నారు అన్న దాని మీద ఇంకా డ్రైవ్లు జరుగుతున్నాయి. ఇంకా ఒక పక్క ఫోకస్ కూడా పెరిగిందనే చెప్పుకోవాలి. ఇంకా కొంతమంది పిల్లలైతే డైరెక్ట్గా వాళ్ళే తయారు చేసుకుంటారు, గాజు పెంకులు లాంటిది తీసుకొచ్చి మరి వాళ్ళే తయారు చేసుకుంటారు వేరే వాళ్ళ పతంగులని కాట్ చేయడానికి. అలాంటి పరిస్థితుల్లో మరి అసలు ఈ దారాలు ఏదైతే ఈ సింథటిక్ దారం కావచ్చు, ఈ చైనా దారం కావచ్చు, ఈ కిల్లర్ దారం కావచ్చు, ఇది ఎక్కడ తయారు చేయబడుతుంది, ఎలా తయారు చేయబడుతుంది, ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. చిన్న చిన్న పిల్లలు అలాగే చిన్న చిన్న షాపుల వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎందుకంటే దీనికి ఒక రేంజ్ ఉంటుంది. అంటే ఈ చైనా మాంజా కావచ్చు, ఈ సింథటిక్ మాంజా కావచ్చు, దీనివల్ల వేరే వాళ్ళ పతంగులు ఈజీగా కట్ చేయొచ్చు. అలాగే మా పతంగి గాల్లో ఎగురుతుంది, వేరే వాళ్ళ పతంగి ఇటు కింద పడిపోతుంది అన్న కోణంతోనే ఆలోచించి వాళ్ళు ఈ పతంగుల్ని ఈ ఎగరేయడానికి అలాగే ఈ దారాలు వాడడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అయితే అందులో ముఖ్యంగా మరి ఇళ్లపైన అంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు పోలీస్ శాఖ అంటే ప్రతి పోలీస్ని పంపించి మరి చెక్ చేసే పరిస్థితి లేదు. ప్రతి షాపుకి వెళ్ళి చెక్ చేస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ కాటన్లు అంటే ఈ డ్రైవుల్లో దొరకడం చూస్తున్నాం. కానీ మరి ఇంకా మార్కెట్లోకి ఎలా వస్తుంది అన్న దాని మీద ఇంకా ఒక స్పష్టమైన సమాచారం అయితే లేదు సిరాజ్. ఎలాగ దీని నుంచి, ఎందుకంటే మనం 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి సమయంలో మన కళ్ళ ముందుకు ఆ మాంజా ఏదైతే వచ్చిందో అప్పటి వరకు దాన్ని మనం గ్రహించలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాగే ప్రమాదాలు సాగుతున్నటువంటి వైనం కూడా ఉంది. సో గాలిపటాలు కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని ఏమైనా ప్రజలకు చెప్పేటువంటి వైనం కనబడుతుందా? అదేవిధంగా పోలీసులు ప్రధానంగా 2 వీలర్ మీద వెళ్ళేవారు, బయట రోడ్ల మీద వెళ్ళే వారికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? డెఫినెట్గా
డెఫినెట్గా మనం జనరల్గా ఒక స్కూటీయో టూ వీలర్ మీద వెళ్తే మాత్రం ఖచ్చితంగా 40 పైనే స్పీడ్ మీద ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి అన్న ఆలోచనతోనే చాలామంది ఎక్కువ స్పీడ్లో వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఏ చెట్టు మీద అయినా పతంగి వాలొచ్చు, దానికి చాలా పొడవైన దారం ఉండొచ్చు. అలాగే ఏ వైర్లు మనకు ఎక్కడికక్కడే ఉంటాయి. ఆ వైర్లు విచ్చలవిడిగా ఉండడం వల్ల కూడా ఆ వైర్ల మీద కూడా దారాలు ఉంటాయి. కాబట్టి ఆ దారాలు మన కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉంటాయి అనేది మనం చూసుకోవాలి. ఖచ్చితంగా స్పీడ్లు కూడా తగ్గించుకొని వెళ్తే మంచిది అని చెప్పేసి కూడా ఒక పక్క పోలీస్ శాఖ చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము ఈ యాక్సిడెంట్లు. ఇప్పుడు ఒక టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళ పరిస్థితే కాదు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ పరిస్థితి కూడా అదే ఉంది. ఇవాళ కూడా ఒక యాక్సిడెంట్ వచ్చింది. ఏంటంటే నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళ తన కాళ్ళకు చుట్టుకొని మొత్తం కాళ్ళ యాంకిల్స్ దగ్గర గాయాలయ్యాయి. సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కావద్దు అంటే నడుచుకుంటూ వెళ్ళినప్పుడైనా సరే క్లీన్గా ఉందా లేదా అని కిందికి చూసుకుంటూ నడవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే టూ వీలర్ పైన వెళ్తున్నా కూడా 20-30 స్పీడ్ మీద వెళ్తూ అలాగే హెల్మెట్ పెట్టుకుంటూ అలాగే కర్చీఫ్ ఏదైనా మందమైన క్లాత్ మనం మెడకు చుట్టుకొని వెళ్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే దాన్ని మనం ఇలా అన్నా కూడా ఈ వేళ్లకు కట్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే HCU దగ్గర ఒక మహిళకి కూడా అదే పరిస్థితి ఏర్పడిందనే చెప్పుకోవాలి ఒక వారం క్రితం. ఏంటంటే ఈ వేళ్ళు కూడా కట్ అయిపోయిన పరిస్థితి. సో ఈ వేళ్ళు కట్ అవుతాయి, పైగా ఇవి మెడకి జస్ట్ ఇలా కోసుకొని వెళ్తుంది. అది యాక్సిడెంట్ అయ్యిందా లేదా అనేది కూడా తెలిసే పరిస్థితి ఉండదు. సో ఖచ్చితంగా మనం రియలైజ్ అయ్యే లోపలే మనం ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్పీడ్ మీద ఉంటే మనం ఎక్సిలేటర్ని రేజ్ ఇవ్వచ్చు, అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే చివరి సంవత్సరం చూసాం, మంచిర్యాల కావచ్చు, ఇటు అఫ్జల్గంజ్ దగ్గర కావచ్చు, చాలా యాక్సిడెంట్లు అయ్యాయి, ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి ప్రాణాలు గాల్లో కలవద్దు అంటే గాలిపటాలు కొనే దగ్గర కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి పిల్లాడు, ప్రతి వ్యక్తి ఖచ్చితంగా దీని మీద ఒక అవగాహన ఉండాలి. మరి ఏ దారం కొంటున్నాము, గాల్లో పతంగి ఎగరేసే చాలు వేరే వాళ్ళ పతంగులు కట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే దీనికోసం పిల్లలు పరిగెడుతూ కూడా వాళ్ళకు చుట్టుకుని వాళ్లకు యాక్సిడెంట్లు అయిన దినాలు కూడా మనం చూసాం. సో ఇలాంటివన్నీ పునరావృతం కావద్దు అంటే ప్రతి వ్యక్తి అది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే తప్ప ఇది తగ్గించే అవకాశం అయితే, అంటే ఈ యాక్సిడెంట్ తగ్గించే అవకాశం అయితే చాలా అరుదనే చెప్పుకోవాలి సిరాజ్.